తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సాధారణంగా ఎవరైనా పెయింట్లు ఎలా వేస్తారు? బ్రష్లు, రంగులతో వేస్తారు. ఎందుకు పనికిరాదనుకునే బ్లేడ్తో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం చూశారా? రాజస్థాన్లోని బికనీర్కు చెందిన ఓ కళాకారుడు మాత్రం షేవింగ్ బ్లేడ్ పట్టుకుని కాన్వాస్పై అద్భుతాలు సృష్టిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్న బ్లేడ్తో గీసిన పెయింటింగ్స్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. పెయింటింగ్ వేయాలని చాలా మంది కలలు కంటుంటారు. అంతేకాదు ఈ కళతో వారు వారి భావాలను పంచుకుంటారు. అలాంటి పెయింటింగ్ రంగంలో సరికొత్త పద్ధతికి ఊపిరిపోశాడు రాజస్థాన్కి చెందిన ఓ కళాకారుడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కళాకారుడి పేరు మోనా సర్దార్ దూది. రాజస్థాన్లోని బికనీర్లో నివసిస్తున్నారు. కేవలం షేవింగ్ బ్లేడ్ను ఉపయోగించి అందమైన పెయింటింగ్ వేస్తారు. తాను సొంతంగా అభివృద్ధి చేసిన ఈ సరికొత్త కళకి కురేజన్ పద్ధతి లేదా స్క్రాచ్ ఆర్ట్ అని పేరు పెట్టారు. ఈ పద్ధతిలో మొదట కాన్వాస్ పై రంగులను పూర్తిగా పూస్తారు. ఆ తర్వాత షేవింగ్ బ్లేడ్తో ఆ రంగులను సున్నితంగా గీకుతూ పలు రకాల చిత్రాలను తయారు చేస్తారు. అనంతరం పెయింటింగ్స్ లా మలుస్తారు. రాధాకృష్ణుల రూపాలను, అందమైన ప్రకృతి దృశ్యాలను అచ్చుగుద్దినట్లు బ్లేడుతో గీశారు సర్దార్. ఈ చిత్రాలు కళాకారులను, ప్రజలను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ప్రాచీన కాలంలో గుహల గోడలపై చెక్కిన కళ నుంచి స్ఫూర్తి పొందినట్లు సర్దార్ చెప్పారు. ఈ బ్లేడ్ టెక్నిక్ తో ఆయన ఇప్పటి వరకు వేలాది చిత్రాలను రూపొందించారు. ఇందులో కేవలం రాధాకృష్ణుల చిత్రాలే 5,000కి పైగా ఉండటం విశేషం. కేవలం 3 నుంచి 4 నిమిషాల్లోనే పెయింటింగ్ ని సర్దార్ పూర్తి చేస్తారు. ఈ విలక్షణమైన ఆర్ట్ కి ఆదరణ పెరుగుతుండటంతో స్వయంగా పెయింటింగ్స్ వేయడంతో పాటు 20 మందికి పైగా విద్యార్థులకు ఈ పెయింటింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. చిత్రలేఖనంలో చాలా రకాలు ఉంటాయి. అయితే వినూత్నంగా ప్రయత్నించాలన్న సర్దార్ తపనే ఈ బ్లేడ్ ఆర్ట్ కి ప్రాణం పోసింది.